అంటే మొదటి నుంచి కూడా డిఫరెంట్ అసెస్మెంట్స్ వచ్చాయి. మన ప్రశాంత్ కిషోర్ అసెస్మెంట్ ఒకటి, అవును, ఆయన లాస్ట్ టైం ఉన్నదానికన్నా ఇంకో 10-20 పెరుగుతాయి అన్నాడు. అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఇయాన్ బ్రెమర్ 305 ±10 అన్నాడు. అలాగే మీకు యోగేంద్ర యాదవ్ లాస్ట్ టైం కన్నా బీజేపీకి ఒక 70 తగ్గుతాయి, ఎన్డీఏకి అయితే 85 తగ్గుతాయి అన్నాడు. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ ఏ ఎస్టిమేట్ రైట్ అవుతుంది అంటే టువర్డ్స్ యోగేంద్ర యాదవ్ ఉంది ఇప్పుడు. అయితే యోగేంద్ర యాదవ్ చెప్పినంత తగ్గుతాయని చూడాలి. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లయితే కనబడుతుంది బీజేపీకి 320 330 వచ్చే వాతావరణమే తెలియదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే ఉన్న ట్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 295లో ఉన్నా సార్ ఎన్డీఏ, ఇండియా కూటమి 230, అదర్స్ 18. అండ్ మీకు 29 అంటే మీకు 230 కదా, అక్కడ ఇంపార్టెంట్ బీజేపీకి ఎంత ఉంది అనేది. 295లో బీజేపీ 230లో ఉంది అంతే. సో అందువల్ల మీకు ఇండియా కూటమి 230 వరకు వచ్చినట్టు అది మామూలు విషయం కాదు కదా, అసలు ఎవరు ఊహించలే. ఇప్పుడు ఇండియా కూటమి 295 వస్తాయని మల్లికార్జున్ ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ అంటే అందరూ నవ్వుకున్నారు పగటి కళ్ళని. కానీ ఇప్పుడు 230 దాకా వచ్చారు, జస్ట్ 60 గ్యాప్ కదా. సో అక్కడ నుంచి ఎవరైనా 2-3 మెయిన్ వాళ్ళు ఇటు వస్తే కథమే అయిపోతుంది. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ చెప్పిన 320 330 బీజేపీకే, మరి ఇక ఎన్డీఏ కలిపితే 380 అయిపోయింది కదా, అది స్కోప్ లేదు. మీకు 400 పార్ 400 దాడుతుంది అప్కి బార్ అనే క్వశ్చన్ లేదు. అప్కి బార్ 370 బీజేపీకి వస్తుంది అన్నారు. అసలు బీజేపీకి కాదు ఎన్డీఏకే 370 వచ్చినట్లేదు. అవును. సో అందువల్ల బీజేపీ ఇచ్చిన నినాదం ఫలించే ప్రశ్నే లేదు. బీజేపీకి భారీ దెబ్బ తగులుతోంది. ఎక్కడ తగులుతోంది అని చూసుకుంటే ఇందులో నెంబర్ తగ్గడమే కాదు, ఒక పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఇప్పుడున్న ఫిగర్స్ని బట్టి హిందీ రాష్ట్రాల్లో భారీగా తగ్గుతుంది. ఇది బీజేపీకి ఫ్యూచర్ పాలిటిక్స్కి ఒక పెద్ద సిగ్నల్. ఇది అంటే బీజేపీని అసలు ఓడించలేము, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు అనుకుంటున్న హిందీ రాష్ట్రాల్లో తగ్గుతుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. అందులో ఉత్తరప్రదేశ్లో తగ్గుతుంది మరీ ముఖ్యంగా. నేను ఇప్పుడు మాట్లాడే సమయానికి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 40 లోపే, మీకు 62 ఉన్నదల్లా ఓ 15 తగ్గుతాయని యోగేంద్ర యాదవ్ అంచనా వేశాడు. 15 కాదు 20కి పైగా తగ్గట్టున్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చూసిన దానికి 35 బీజేపీ, 36 సమాజ్వాదీ పార్టీ, 7 మీ కాంగ్రెస్ కూడా ఉన్నాయి. అంటే బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకి ఒక సీట్లో లీడ్ ఎక్కువ ఉంది, కాంగ్రెస్తో కలిపితే 7 సీట్లో లీడ్ ఎక్కువ ఉంది. ఫస్ట్ టైం బహుశా యూపీలో ఇటీవల కాలంలో ఎస్పీ కాంగ్రెస్కు బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినట్టున్నాయి. ఓకే. సో అది యూపీలో భారీ దెబ్బ తగులుతుంది. ఎవరు ఊహించండి యూపీలో కాస్తంత దెబ్బ తగులుతుంది, ఒక 10-15 సీట్లు తగ్గుతాయని అంచనా వేశాము. కానీ ఇంకా ఎక్కువ తగ్గట్టున్నాయి, హర్యానాలో తగ్గట్టున్నాయి. సో మీకు మహారాష్ట్రలో కూడా తగ్గట్టు కనబడుతున్నాయి కొన్న. బెంగాల్లో బాగా తగ్గుతున్నాయి, 10 దాకా తగ్గుతున్నాయి. బెంగాల్లో 30 దాకా బీజేపీకి ఇప్పుడు ఆదాపు టుడే తృణమూలకి వచ్చినట్టుంది. ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. బెంగాల్లో బీజేపీ పెరుగుతాయని ఆయన అంచనా వేశాడు. సో అందువల్ల హిందీ స్టేట్స్లో తగ్గుతుండడం అనేది బీజేపీకి కీలకం. ఇందులో మీరు చూస్తే కాస్ట్ వైజ్గా ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్, దళిత్ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి బాగా తగ్గుతున్నాయి. ఒక దళిత్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో 36 సీట్లలో బీజేపీ లాస్ అవుతుంది. మీకు ఎస్సీ, దిస్ ఇస్ ఎ బిగ్ స్టోరీ, దళిత్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఇండియా కూటమి బాగా పెరుగుతుంది. అంటే రిజర్వేషన్లను ఎత్తేస్తారు, 400 సీట్లు వస్తే రాజ్యాంగం ఉండదు అని కాంగ్రెస్ చేసిన, ఇండియా కూటమి చేసిన క్యాంపెయిన్ దళిత్ మాసెస్లోకి బాగా వెళ్ళినట్టు కనబడుతుంది. అందువల్ల దళిత్ సీట్లలో బీజేపీకి బాగా దెబ్బ తగులుతుంది. అప్పర్ కాస్ట్ సీట్లలో బీజేపీకి దాదాపు వెరీ లో, స్వల్పంగానే అసలు దాదాపు నిలబెట్టుకుంటుంది. ఈవెన్ బీసీ సీట్లు నిలబెట్టుకుంటుంది, ట్రైబల్ సీట్లు నిలబెట్టుకుంటుంది, ముస్లిం సీట్లు ఆటోమేటిక్గానే తగ్గుతాయి, ముస్లిం డామినేట్ సీట్లు. సో ఇది స్టోరీగా చూసుకున్నప్పుడు హిందీ స్టేట్స్లో తగ్గుతున్నాయి, దళిత్ డామినేటెడ్ స్టేట్ సీట్లో తగ్గుతున్నాయి యాజ్ ఆఫ్ టుడే. అందులో ఈస్టర్న్ ఇండియా 2014తో పోలిస్తే 2019లో ఈస్టర్న్ ఇండియాలో 21% బీజేపీ ఓటింగ్ పెరిగింది. మరి ఇప్పుడు ఓటింగ్ మనం చూడాలి. కానీ బెంగాల్లో తగులుతున్న దెబ్బను బట్టి చూస్తే ఈస్ట్లో కూడా బీజేపీకి తగ్గుతున్నది. సౌత్లో డామినేషన్ వస్తుందని బీజేపీ భావించింది,
అన్నట్టుగానే నీకు సౌత్లో ఇంప్రూవ్ కావచ్చు. మీకు కేరళలో కూడా ఒక 2 సీట్లు వచ్చే వాతావరణం ఉంది. కేరళలో పెరుగుతున్నాయి, తమిళనాడులో పెరుగుతున్నాయి కనుక. సో మీకు అందువల్ల ఓవరాల్గా చూసినప్పుడు బీజేపీ ట్రెడిషనల్ హోల్డ్ అంటే తిరుగు లేకుండా గెలుస్తున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ దెబ్బతింటుంది. అది యూపీలో దెబ్బతినడం కానీ, హర్యానాలో దెబ్బతినడం కానీ, హిందీ స్టేట్స్లో దెబ్బతినడం డెఫినెట్గా బీజేపీకి ఒక పెద్ద షాకే. అధికారం ఒకవేళ దక్కినా కూడా ఇది పెద్ద షాకే. ఓకే సార్, 10 ఏళ్ల తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో అవమానాలు పడి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి విజయం సాధించారు. బ్రేకింగ్ న్యూస్, 50,000 మెజారిటీ. మొదటిసారి అసెంబ్లీలోకి 10 సంవత్సరాల తర్వాత అడుగు పెడుతున్నారు. అంటే ఇది ఎక్స్పెక్టెడే. నిన్న కూడా మనం వర్మ గారితో మాట్లాడుతున్నప్పుడు 50,000 మెజారిటీ వస్తుంది అన్నాడు. అవును, అదే 50,000 ఆయన కరెక్ట్ కాల్కులేట్ చేసి చెప్పాడు సార్. మీరు నేనే కలిసి వర్మతో మాట్లాడాను. నేను కూడా ట్రై చేస్తాను సార్, మీరు చెప్పండి సార్. 50,000 మెజారిటీతో గెలుస్తున్నాడు. అంటే 10-15 వేలకు తగ్గుతుందని మధ్యలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు టీడీపీ విజయం, ఎన్డీఏ విజయం, కూటమి విజయం ఈ స్థాయిలో ఉన్నప్పుడు 50,000 తగ్గడం రావడం అనేది ఆశ్చర్యం కూడా ఏం లేదు కదా. అవును, కూటమికి ఈ స్థాయి విజయం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ 50,000 రాకపోవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అవును, ఈ లోకేష్కి అయితే ఇంకా భారీ విజయం వస్తుంది సార్. అవన్నీ ఎక్స్పెక్టెడ్. నేను ఉదయాన్నే చెప్పాను కదా మీకు, పవన్ కళ్యాణ్ లోకేష్ గెలుస్తాడని. వర్మ గారికి ట్రై చేస్తున్నాను సార్, ఏమన్నా కనెక్ట్ అవుతారేమో సార్. ఎలా చూడాలి సార్ పవన్ కళ్యాణ్ పడిన కష్టం, పడ్డ అవమానాలు? ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ డిజర్వ్స్ దట్ క్రెడిట్. అయితే వచ్చినటువంటి మ్యాండేట్ రీత్యా చూస్తే మీకు పవన్ కళ్యాణ్ ఆ సిగ్నిఫికెన్స్ నెంబర్స్లో కనబడకపోవచ్చు. ఎందుకంటే టీడీపీకి 130 సీట్స్ ఎబో వస్తున్నాయి కనుక జనసేనకు నెంబర్స్లో సిగ్నిఫికెన్స్ కనబడదు. కానీ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశంకి 130 సీట్స్ వచ్చిన నేపథ్యంలో చూసినప్పుడు ఏముంది, జనసేనతో సంబంధం లేకపోయినా వచ్చు కదా, తెలుగుదేశం గెలుచు కదా అనే టాక్ మొదలవుతుంది. అది దట్స్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ అనాలిసిస్ కాదు. ఎందుకంటే ఈ రాజకీయ వాతావరణమే ఈ రకంగా ఏర్పడేదే కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్